ఐపీఎల్ 2026 సీజన్ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ సీజన్ కి ఇంతకంటే మంచి మ్యాచ్ ఉండబోదు అసలు. ఐపీఎల్ లో గ్రేటెస్ట్ రైవల్రీ అని ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీని ఎందుకంటారు? మరి ఫస్ట్ మ్యాచ్ లో ఏ టీం గెలుచుకోబోతుంది? ఈ సీజన్ లో ఆరెంజ్ ఆర్మీ అద్దరగొడుతుందా? ఫస్ట్ మ్యాచ్ లోనే ఆర్సీబీ బౌలింగ్ కి బెదిరిపోతుందా? ఆర్సీబీ సత్తా ఏంటో కూడా ఈ ఫస్ట్ మ్యాచ్ తోనే తెలిపోనుంది. గత 2 సీజన్లుగా ఎస్ఆర్హెచ్ 300 కొట్టినంత పని చేసింది. మరి ఈసారైనా 300 కొడుతుందా? అంతేకాదు, ఒకప్పుడు బౌలింగ్ లో అదరగొట్టిన ఎస్ఆర్హెచ్ ఇప్పుడు అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేసే టీమ్ గా ఎలా మారింది? ఎస్ఆర్హెచ్ టీమ్ కు ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే ఎందుకు కెప్టెన్సీ చేస్తున్నారు? ఇక పాకిస్తాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ కొనుగోలు వివాదం కావ్య మారన్ పై ఎస్ఆర్హెచ్ జట్టుపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? ఇవన్నీ కూడా ఈ స్టోరీలో చూద్దాం. మీరు ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ కొట్టండి. అలాగే మీరు ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నట్లయితే కూడా ఈ వీడియోకి లైక్ కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఒక్కసారి చూద్దాం. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జర్నీ 2013లో స్టార్ట్ అయింది. అంతకుముందు ఉన్న డెక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజ్ ఐపీఎల్ నుంచి క్విట్ అయిన తర్వాత 2 సంవత్సరాలకు ఎస్ఆర్హెచ్ ఎంట్రీ ఇచ్చింది. 2013లో ఐపీఎల్లో అదరగొట్టిన ఎస్ఆర్హెచ్ 3వ సీజన్లోనే టైటిల్ గెలిచి సత్తా చాటింది. తక్కువ టైంలోనే ఐపీఎల్లో మంచి ఫ్యాన్ బేస్ ని, బ్రాండ్ వాల్యూని బిల్డ్ చేసుకుంది ఎస్ఆర్హెచ్. ముందుగా ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ జర్నీ గురించి ఒకసారి చూద్దాం. 2013 సీజన్లో ఎస్ఆర్హెచ్ కి కుమార్ సంగక్కరతో పాటు ఆస్ట్రేలియన్ ప్లేయర్ కెమెరన్ వైట్ కెప్టెన్ గా చేశారు. ఆ సీజన్లో ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్ వరకు వెళ్ళింది. వరల్డ్ మోస్ట్ అగ్రెసివ్ బౌలర్ స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ ని ఆ సీజన్ లో ముందుండి నడిపించాడు. 2016 ఛాంపియన్ సీజన్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ టైటిల్ కొట్టింది ఈ సీజన్ లోనే. సీజన్ అంతా ఎస్ఆర్హెచ్ అద్భుతమైన బౌలింగ్ తో అపోనెంట్ బ్యాట్స్మెన్ కి చుక్కలు చూపించిందనే చెప్పాలి. బ్యాటింగ్ లో మాత్రం ఒక డేవిడ్ వార్నర్ మాత్రమే టీమ్ ని ముందుండి నడిపించాడు. ఆ సీజన్ లో వార్నర్ 848 రన్స్ చేసి విరాట్ కోహ్లీతో పోటీ పడ్డాడు. ఇక ఫైనల్లో ఎస్ఆర్హెచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ఆ ఫైనల్ మ్యాచ్ లో బెన్ కటింగ్ విధ్వంసం ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. ఇక బౌలింగ్ లో స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ దుమ్ము రేపాడు. ఆ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసి పర్పల్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. ఆ సీజన్ లోనే అప్పటి ఆర్సీబీ కెప్టెన్ కింగ్ విరాట్ కోహ్లీ కూడా పీక్ ఫామ్ తో గర్జించాడు. ఆ సీజన్ మొత్తంలో 4 సెంచరీలతో 973 రన్స్ చేసి జట్టును ఫైనల్ చేర్చాడు, కానీ టైటిల్ అందించలేకపోయాడు. 2018 రన్నర్ అప్ సీజన్. కొన్ని కారణాల వల్ల, అంటే శాండ్ పేపర్ లాంటి ఇష్యూ వల్ల డేవిడ్ వార్నర్ క్రికెట్ కే దూరం అయ్యాడు. మరి నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనే కన్ఫ్యూజన్ నడుస్తున్న టైంలో ఎంట్రీ ఇచ్చాడు కేన్ విలియమ్సన్. తన ఫస్ట్ సీజన్ లోనే విలియమ్సన్ 735 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ టీం ఫైనల్ కు చేరింది, కానీ ఫైనల్లో సిఎస్కే చేతిలో ఓడిపోయింది. ఇక 2018 సీజన్ ఎస్ఆర్హెచ్ కి బౌలింగ్ పరంగా ఒక గోల్డెన్ ఎరా అని చెప్పవచ్చు. బౌలర్లు రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ ప్రత్యర్థి బ్యాటర్లకు ముప్పతిప్పలు పెట్టారు. కనీసం సింగిల్స్ తీసే అవకాశం ఇచ్చేవారు కాదు వారు. ఎస్ఆర్హెచ్ 120 రన్స్ చేసినా కానీ డిఫెండ్ చేసుకునేది. అలా ఉండేది ఆనాటి బౌలింగ్. 2020 ప్లేఆఫ్స్. కెప్టెన్ డేవిడ్ వార్నర్ మళ్ళీ తిరిగి వచ్చిన క్రితంసారి మాదిరిగా మ్యాజిక్ చేయలేకపోయాడు. తర్వాత పుంజుకొని ప్లేఆఫ్స్ కి చేరింది, కానీ తొలి దశలోనే వెనుదిరిగింది. ఎస్ఆర్హెచ్ జర్నీలో మీకు బాగా నచ్చిన సీజన్ ఏదో కమెంట్ చేయండి. పాయింట్ నెంబర్ 2, ఎస్ఆర్హెచ్ లో ఫారెన్ కెప్టెన్సీ ఎందుకుంటారు? ఐపీఎల్ లో ప్రతి జట్టుకు ఇండియన్ ప్లేయర్సే కెప్టెన్సీ చేస్తున్నారు, కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం ఫారెన్ ప్లేయర్లనే నమ్ముకుంది. ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ కు కుమార్ సంగక్కర, కెమెరన్ వైట్, డేవిడ్ వార్నర్, కెన్ విలియమ్సన్, ఎయిడెన్ మార్క్రమ్, ప్యాట్ కమిన్స్ లాంటి ఫారెన్ ప్లేయర్లు కెప్టెన్ గా చేశారు. ఒక ఎయిడెన్ మార్క్రమ్ తప్ప అందరూ జట్టును
సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపారు. అదే సమయంలో ఇండియన్ ప్లేయర్లు భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండేలు కూడా SRH కి కెప్టెన్ గా చేశారు. అయితే వారి కెప్టెన్సీలో SRH టేబుల్ అట్టడుగు స్థానంలో నిలిచింది. SRH కు కెప్టెన్సీ చేసిన ఫారిన్ ప్లేయర్లకు ముందు నుండే కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉండడం వారు సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ గా చెప్పవచ్చు. వార్నర్, విలియమ్సన్, కమిన్స్ లాంటి ప్లేయర్లు ఇంటర్నేషనల్ లో అదరగొట్టిన వారే. వారి నేషనల్ టీమ్స్ కి కెప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉన్న ప్లేయర్లు వారు. ఇక వార్నర్ కు SRH మేనేజ్మెంట్ పలు సీజన్లు అవకాశం ఇచ్చింది. దీంతో అతడు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలిగాడు, జట్టును మరింత ముందుకు తీసుకెళ్లాడు. అంతేకాదు ఫారిన్ కెప్టెన్సీ ఉండడంతో బౌలింగ్ పై స్పెషల్ గా ఫోకస్ చేసింది SRH. అదే సమయంలో స్ట్రాటజీలను కూడా గ్రౌండ్ లో పక్కాగా ఇంప్లిమెంట్ చేసేది. ఇక విలియమ్సన్ లాంటి కెప్టెన్స్ అయితే ప్రెజర్ సమయంలో కూడా కూల్ గా డెసిషన్స్ తీసుకోవడమే కాదు, కష్టకాలంలో టీం ని ముందుండి నడిపాడు. ముఖ్యంగా T20లలో ఫీల్డింగ్ సెట్టింగ్, బౌలింగ్ చేంజెస్ వంటి నిర్ణయాల్లో ఫారిన్ కెప్టెన్లు ఎక్కువ ఎఫెక్ట్ చూపించేవారు. కానీ టెంపరీ స్టాండ్ ఇన్ కెప్టెన్ గా చేసిన భువనేశ్వర్, మనీష్ లకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. అందుకే ఇండియన్ ప్లేయర్లు కెప్టెన్సీ చేసినప్పుడు టీం పర్ఫార్మెన్స్ డౌన్ లో ఉండేది. SRH మేనేజ్మెంట్ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఇంటర్నేషనల్ ప్లేయర్లకే ప్రయారిటీ ఇచ్చింది. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, ప్యాట్ కమిన్స్ తమ కెప్టెన్సీలో SRH కు ఎన్నో గుర్తుండిపోయే మెమరబుల్ మూమెంట్స్ అందించారు. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ని అలరించారు. కాగా ఇప్పుడు మరోసారి ఇండియన్ ప్లేయరే SRH కి కెప్టెన్ గా ఉండబోతున్నాడు. ప్రజెంట్ ప్యాట్ కమిన్స్ ఇంజురీతో 2026 సీజన్ లో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉంటున్నాడు. దీంతో ఇషాన్ కిషన్ కి కెప్టెన్ గా ప్రమోట్ చేసింది SRH. జార్ఖండ్ తరపున కెప్టెన్సీ చేసి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీని గెలుచుకున్నాడు ఇషాన్ కిషన్. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే SRH కి ఇషాన్ తప్ప మరొక ఆప్షన్ లేకుండా పోయింది. ఇక కాటరమ్మ కొడుకు అభిషేక్ శర్మని వైస్ కెప్టెన్ గా నియమించింది. మరి సీజన్ మధ్యలో అయినా ప్యాట్ కమిన్స్ IPL లో ఎంట్రీ ఇస్తాడా లేక ఇషాన్ కిషన్ సీజన్ మొత్తం నడిపిస్తాడా అనేది చూడాల్సిందే. ఒకవేళ కమిన్స్ రాకపోతే ఇషాన్ జట్టుని ప్లేఆఫ్స్ కైనా తీసుకెళ్తాడా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి. అంతేకాదు SRH లోని అన్ని సీజన్లలో మీకు బాగా నచ్చిన కెప్టెన్ ఎవరో అది కూడా కమెంట్ చేయండి. పాయింట్ నెంబర్ 3, ఒకప్పుడు బౌలింగ్ లో అదరగొట్టిన SRH ఇప్పుడు అగ్రెసివ్ బ్యాటింగ్ చేసే టీమ్ గా ఎలా మారింది? అబ్కి బార్ 300 లాస్ట్ ఇయర్ ఈ స్లోగన్ తో వచ్చింది SRH టీం. 2-3 సార్లు టార్గెట్ కి దగ్గరగా వచ్చారు. అయితే చాలా మంది ఫ్యాన్స్ మాత్రం SRH కప్పు గెలవకపోయినా సరే కానీ 300 కొట్టాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు బౌలింగ్ లో అదరగొట్టిన SRH టీము ఇప్పుడు బ్యాటింగ్ లో అదరగొడుతుంది. అసలు ఎలా బౌలింగ్ టు బ్యాటింగ్ షిఫ్ట్ అయ్యారు, ఎలా ఊచకోతకు వస్తున్నారు, ఈ చేంజ్ ఎలా వచ్చింది అనేది అనాలిసిస్ చేస్తే కొన్ని కీ పాయింట్స్ కనిపించాయి. 2020 సీజన్ కి ముందు వరకు SRH విజయాలకు ప్రధాన కారణం బౌలింగ్. భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, డేల్ స్టెయిన్ లాంటి బెస్ట్ బౌలర్లు ఉండేవారు. SRH స్ట్రాటజీ ఎప్పుడూ ఒకటే, తక్కువ స్కోర్ చేసిన మ్యాచ్లను కూడా తమ బౌలింగ్ తో డిఫెండ్ చేసి గెలవడమే. 2016లో ట్రోఫీ గెలిచినప్పుడు కూడా ఇదే ఫార్ములా వర్కౌట్ అయ్యింది. పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్ ను కూడా తక్కువ స్కోర్ కే రెస్ట్రిక్ట్ చేసే కెపాసిటీ వాళ్ళది. 2018లో ఒక మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన SRH 10 వికెట్లు కోల్పోయి కేవలం 118 పరుగులు మాత్రమే చేస్తుంది. కానీ చేజింగ్ కి దిగిన ముంబై ఇండియన్స్ టీం ని కేవలం 87 పరుగులకు ఆల్అౌట్ చేస్తారు. ఇది IPL చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ గా మిగిలింది. ఒకప్పుడు బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ అల్లాడించిన SRH ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఎందుకంటే ఎంత గొప్పగా బౌలింగ్ చేసినా బ్యాటర్లు స్కోర్లు చేయలేకపోతే అన్నిసార్లు కుదరదు. ఎందుకంటే IPL అంటేనే బ్యాటర్లకు పండగ. అలాంటి పిచ్లే రెడీ చేస్తారు. రూల్స్ కూడా బ్యాట్స్మెన్ కే ఫేవర్ గా ఉంటాయి. అందుకే బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్ లోనూ దుమ్ము దులిపేలా కావ్య మారన్ స్పెషల్ ఫోకస్ చేసింది. కోచ్ డానియల్ వెటెరు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా బ్యాటర్లకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి హై స్కోర్ చేసేలా ఎంకరేజ్ చేశారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వీరందరూ బ్యాటింగ్ కి దిగారంటే దబిడే. ఈజీగా 200+ స్కోర్లు చేయడం మామూలు విషయమైంది. అంతేకాదు చాలా సార్లు 300 మార్కులను టచ్ చేస్తుంది అన్నట్లు ఆడుతున్నారు. SRH ప్రస్తుతం IPL లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటింగ్ జట్లలో ఒకటిగా మారింది. మరి ఈ సీజన్ లో SRH 300 కొడుతుందనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి. పాయింట్ నెంబర్ 4, పాకిస్తాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ కొనుగోలు వివాదం కావ్య మారన్ పై SRH జట్టుపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఇంగ్లాండ్ లో జరిగే ది 100 లీగ్ కు పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను యాక్షన్ లో పిక్ చేసింది. కానీ కావ్య మారన్ ని చాలా మంది విమర్శించారు, ట్రోల్ చేశారు. అందులో SRH ఫ్యాన్స్ కూడా ఉండడం బాధాకరం.
కావ్యమారన్ అబ్రార్ కాంట్రవర్సీ ఈ సీజన్ లో ఏదైనా ఎఫెక్ట్ చూపుతుందా అంటే ఏ ఎఫెక్ట్ చూపించదనే చెప్పాలా. ఎందుకంటే అది కంప్లీట్ గా వేరే లీగ్. అంతేకాదు అక్కడి లీగ్ లో పాక్ ప్లేయర్లను కొనద్దని రూల్స్ ఏం లేదు. అయితే వివాదం ముదురుతుండగా బీసీసీఐ మాత్రం తాము ఏమీ చేయలేమని అది తమ పరిధిలో విషయం కాదని చెప్పింది. అయితే పాకిస్తాన్ బోర్డు ఇండైరెక్ట్ గా కావ్యమారన్ ని కాపాడే ప్రయత్నం చేసిందనుకోవచ్చు. అబ్రార్ ని ఎస్ఆర్హెచ్ తరపున ఆడడానికి కూడా పోకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అడ్డుకట్ట వేసింది. ది 100 లీగ్ జరిగే సమయంలో పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్ లో పర్యటిస్తుంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అబ్రార్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వకూడదని నిర్ణయించింది. అయితే ఇక్కడ విషయం గమనించాలి, మిగతా ఐపీఎల్ ఫ్రాంచైజీలు అయిన ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ కూడా పాకిస్తాన్ ప్లేయర్ ను కొనుగోలు చేసుకుంది. కానీ వారి విషయంలో ఇలాంటి కాంట్రవర్సీ ఏం కాలేదు. ఇక ఎస్ఆర్హెచ్ విషయంలోనే ఎందుకు కాంట్రవర్సీ క్రియేట్ అయింది, మీ అభిప్రాయం ఏంటి అది కూడా కామెంట్ చేయండి. ఇక ఐపీఎల్ అంటేనే బిజినెస్, వాళ్ళు కూడా అదే కోణంలో ఆలోచిస్తారు. దీన్ని అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 5, ఐపీఎల్లో గ్రేటెస్ట్ రైవల్రీ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అనగానే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఆర్సీబీని చిత్తుగా ఓడించాలనుకుంటారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య పోటీ గత కొన్నేళ్లలో ఐపీఎల్లో అటెన్షన్ పే చేసే రైవల్రీగా మారింది. దీనికి ప్రధాన కారణం 2016 ఫైనల్ మ్యాచ్. 2016 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఈ రెండు జట్లు ఎప్పటికీ గుర్తుండిపోయే మ్యాచ్. ఫైనల్లో ఎస్ఆర్హెచ్ 208 పరుగులు చేయగా బౌలింగ్ లో ఆర్సీబీని 200 పరుగులకి రెస్ట్రిక్ట్ చేసింది. ఫైనల్లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో పాటు బెన్ కటింగ్ బ్యాటింగ్ లో ఫినిషింగ్, బౌలింగ్ లో 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఆర్సీబీ తరపున క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ పోరాటం వృధా అయ్యింది. ఆ సీజన్ లో మొత్తం మీద అత్యధిక రన్స్ కొట్టిన విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు, కానీ టైటిల్ మాత్రం దక్కించుకోలేకపోయాడు. ఈ మ్యాచ్ తర్వాతే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ రైవల్రీ మరింత పెరిగింది. రెండో కారణం హై స్కోరింగ్ మ్యాచ్లు. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు ఎక్కువగా హై స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్లుగా ఉంటాయి. ఆర్సీబీకి భారీ బ్యాటింగ్ లైనప్ ఉండగా ఎస్ఆర్హెచ్ కి బలమైన బౌలింగ్ లైనప్ ఉండేది. మూడోది స్టార్ ప్లేయర్స్. ఈ రైవల్రీలో కొంతమంది పెద్ద ప్లేయర్ల మధ్య కాంటెస్ట్ కూడా హైలైట్ గా నిలిచేది. విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేల్ స్టేన్ లాంటి స్టార్ ప్లేయర్లతో పాటు లేటెస్ట్ సంచలనం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పర్ఫార్మెన్స్ మ్యాచ్లను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. ఒకసారి హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే ఐపీఎల్ లో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్లలో సాధారణంగా ఎస్ఆర్హెచ్ కి కొంచెం ఎడ్జ్ ఉంది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం మ్యాచ్లు 25 కాగా ఎస్ఆర్హెచ్ 13 గెలిచింది, ఆర్సీబీ 11 విజయాలు సాధించింది. మిగతా ఒక మ్యాచ్ లో రిజల్ట్ రాలేదు. కాగా ఇప్పుడు అంతా మారిపోయింది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో అదరగొడుతుండగా బౌలింగ్ లో మాత్రం వీక్ గా మారింది. అదే సమయంలో ఆర్సీబీ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోను దుమ్ము లేపుతోంది. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ కాకుండా మీకు ఐపీఎల్ లో ఏ రెండు జట్ల మధ్య రైవల్రీ అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ప్రివ్యూ. సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ను ఈ నెల 28న డిపెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. ఈ మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ తమ బ్యాటింగ్ పవర్ ను ఎలా ప్రదర్శిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్ఆర్హెచ్ లో ఓపెనింగ్ ఫెయిర్ పర్ఫార్మెన్స్ మీద మ్యాచ్ డిసైడ్ అయి ఉంది. కోహ్లీ గెల్ జోడీని మించిపోయారు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జోడీ. ఏ బౌలర్ కూడా వీరికి బౌలింగ్ చేయాలని కోరుకోవట్లేదు. ఆ స్థాయిలో భయాన్ని వీరు క్రియేట్ చేస్తున్నారు. అయితే సన్ రైజర్స్ జట్టు కేవలం తమ సొంత మైదానమైన ఉప్పల్లో మాత్రమే భారీ స్కోర్లు చేస్తోంది. ఇతర పిచ్లపై కూడా ఈ జోరు కొనసాగించాల్సి ఉంది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ తో పాటు క్లాసన్, ఇషాన్ కిషన్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. వీరు త్వరగా పెవిలియన్ చేరితే హైదరాబాద్ పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతుంది. అందుకే ప్రత్యర్థి జట్లు వీరిని దెబ్బ కొట్టేందుకు కసరత్తులు చేస్తున్నాయి. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగానికి వస్తే కాస్త వీక్ గా కనిపిస్తుంది. టాప్ ఆర్డర్ విఫలమైతే ప్రత్యర్థులు సులభంగా పైచేయి సాధించే అవకాశం ఉంది. ఒక ఎస్ఆర్హెచ్ ప్రాబబుల్ ఫస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 అంచనా చూస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, కమిందు మెండెస్, లివింగ్స్టన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, శివం మావి, జీసన్ అన్సారీ, ఇంపాక్ట్ ప్లేయర్ గా అనికేత్ వర్మ ఉండే అవకాశం ఉంది. మరోపక్క ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూస్తే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్, టీమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోస్ హెజల్వుడ్, ఎస్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మ. చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా హై స్కోర్ థ్రిల్లర్ గా మారే అవకాశం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మాత్రం హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అంతేకాదు వారి బ్యాటింగ్ డెప్త్ కూడా ఎక్కువగా ఉంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ గత సీజన్ లో బౌలింగ్ అంత అద్భుతంగా లేదు. కీలక మ్యాచ్ల్లో బౌలర్లు విఫలమయ్యారు. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ పైనే ఎస్ఆర్హెచ్ టీం విజయం ఆధారపడి ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి.